పెద్దబాబుకి రీచ్ చేయడానికి ట్రై చేశాను, కానీ కలవలేదు. మీ ఇంట్లో ఈ విషయం గురించి చెప్పాలి కదక్కా? ఏం చెప్పక్కర్లేదు, ఎవరూ రానక్కర్లేదు. నా కూతురికి నేను మాత్రం చాలు. మీ నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. పుట్టింది ఆడపిల్ల అని తెలిసిన నిమిషం ఆయన ఇక్కడికి వస్తారు. అది తలుచుకొని నాకు భయం వేస్తోంది. నువ్వు భయపడద్దు, అమ్మనున్నాను కదా. ఏం జరగకుండా నేను చూసుకుంటాను. అమ్మ చూసుకుంటాను. మనోజ్, మనోజ్, రే మనోజ్. ఏంటమ్మా? పాపకు చాలా జ్వరంగా ఉంది. పారాసెటమాల్ సిరప్ కూడా ఇచ్చాను, కానీ జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. శ్రీ, శ్రీ బంగారం. రాత్రి లైట్గా కొంచెం జ్వరం ఉంది, పొద్దున్న అంత వేడిగా ఉంది. మందు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బంగారం, నేను వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. అది నువ్వు చాలా భయపెట్టేశావు పాపని. ఇది భయంతో వచ్చిన జ్వరవేరా? అమ్మా తన డ్రెస్ మార్చండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. జ్వరానికి నేను మందు ఇచ్చానురా. హాస్పిటల్కి తీసుకెళ్ళినా అదే మందు ఇస్తారు. శ్రీ తల్లి, ఈ జ్వరం అమ్మతో ఉంటే తప్పకుండా పోతుంది. నువ్వు చెయ్యి దగ్గరకు తీసుకెళ్లి వదిలిపెట్టు, లేదంటే తన్ని ఇక్కడికి తీసుకురా. అమ్మా, జరిగే విషయం ఏదైనా ఉంటే చెప్పండి. పాపకి జ్వరం తగ్గాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలరా. నేను పిలిస్తేనే జయ అక్కడికి వస్తుందా? ఇంకా నా కూతుర్ని అక్కడ వదిలేయటం నాకైతే ఇష్టం లేదు. ఇద్దరు కోపాలు అలాగే ఉండనివ్వండి. పాపకి జరగరాంది ఏదైనా జరిగితే తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. నీ పట్టుదలను పక్కన పెడితే ఈ సమస్య తీరుతుంది. పాపకు జ్వరంగా ఉంది, జైకి ఫోన్ చేసి చెప్పు. తను రాకపోతే? తను వస్తుంది. అది నా వల్ల కాదమ్మా, నువ్వే కాల్ చేసి చెప్పే. నేను కాదు, నువ్వే చెప్పాలి. నేనైతే పిలవను. రే, నీ కూతురు కోసమే కదరా. జయ దగ్గర నుండి నేనే తను తీసుకొచ్చా. నా కూతురు విషయంలో బాధ్యత మొత్తం నాదే. జయ లేకుండానే శ్రీ పాపని చూసుకోవటం నా వల్ల అవుతుంది. హాస్పిటల్కి నేను ఒంటరిగానే తీసుకెళ్తాను. జగదాంబ, ఏం మనిషి భయపడ్డారు? నీకు భయం కూడా వేస్తుందా? చప్పుడు కాకుండా వెనకాల వస్తే భయపడ్డా ఏంటి? బాలా డెలివరీ అయిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలి కదా. నా వల్ల కాదు. అలా చెప్పాలనుకుంటే మీరే వెళ్ళి చెప్పండి. వాళ్ళ పుట్టుంటి వాళ్ళు ఇన్నాళ్ళు ఏమైపోయారు? దాన్ని తీసుకెళ్లి పురుడు పోయాల్సిన బాధ్యత వాళ్ళదే కదండి. అవును, ఎన్ననుకోనేం ప్రయోజనం? దాని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఓళ్ల మీద తిరిగి వచ్చేదాన్ని కన్నవాళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ దిక్కుమాలింది నా ఏదాన పడింది. భగవంతుడా, ఏ జన్మలో ఏం పాపం చేశాను? వాళ్ళని చూసి సంతోషపడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పుట్టింటి వాళ్ళకి రోషం అభిమానం ఉంటే దీన్ని తీసుకెళ్ళమనండి, చూద్దాం. ఆ దిక్కుమాల వేణు వల్లే ఇది ఇన్నాళ్ళు ఇంట్లో ఉంది. అదే నేనై ఉంటే ఆ బిడ్డ ఈ భూమి మీదకి రాకుండా ఎప్పుడో అంతం చేసేసేదాన్ని.
ఎప్పుడు చూసినా చేతిని లోపల పెట్టి పెట్టి నొప్పెడుతోంది. ఇకపైన నటించొద్దు. డాక్టర్ని వెళ్ళి కలిసాం. ఇకపైన ఇది వేసుకోవద్దని చెప్పారని చెప్పేద్దాము. ఆ ఈ తెల్ల లొంగి అక్కకి బాగా యూస్ అవుతుంది. ఓ ఇలా చూడు ఆశ, నువ్వు తన మీద మరీ కేర్ చేయకు. ఒక అడ్జస్ట్మెంట్లో ఉంటే చాలు. మన ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనమే కదండి చూసుకోవాలి. తనని చూసేటప్పుడేగా సమస్య. అందువల్ల ఉదయాన్నే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాను. ఎక్కడికి? అలాంటిదేమీ లేదు. వేణు అన్న ఇక్కడ లేకపోవడం వల్ల బాలావద్దిని చూసుకోవడానికి ఏదైనా డబ్బు అవసరమైతే నా పాకెట్టే ఖాళీ అవుతుంది. అది కూడా సరే. సతీష్ బావా ఏ డబ్బులు ఇవ్వరు. ఏదైనా పనికి వెళ్తేనేగా సతీష్ అనే చేతిలో కూడా డబ్బులు ఉంటాయి. ఎదుటి వ్యక్తిని మోసం చేసి ఎలా బతకాలి అన్నది తప్ప సతీష్ అన్నకు ఇంకేదీ పట్టదు. ఎక్కడి నుండైనా డబ్బులు వస్తాయి. తాగి ఖాళీ చేస్తున్నారు. ఆశ, అందుకోసమే నేను చెప్తున్నాను, వాళ్ళు ఏమైనా అనుకోనివ్వు. ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీడికి ఎంత త్వరగా బాగైపోయిందా? ఎలాగవుతుంది? నేను ఎలాగూ ఇలాగే రెడీ అయిపోయి డాక్టర్ దగ్గర వెళ్ళాలని చెప్పి. చూడండి, వెళ్ళి రాగానే సరైపోయిందని చెప్పకండి. అలా నేను చెప్తానా? నటించడం నువ్వు నాకు నేర్పించకు. ఎటువంటి సమస్య లేని ఈ చెయ్యిని బ్యాగ్లో పెట్టుకుని చెయ్యి విరిగిన వాళ్ళగా నేను యాక్టింగ్ చేయలేదా ఏంటి? అయితే సరే, ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా? నువ్వు ఒక చొక్కా తీసి పెట్టు, నేను వెళ్ళడానికి రెడీ అవుతాను. అయితే మీరు స్నానం చేయలేదా? వచ్చాక స్నానం చేయొచ్చులే. నీకు ఈ రోజే స్నానం చేపిస్తాను. రెడీ అయ్యారా? ఈ రోజే బాగోతుంది. ఏంటండి ఇక్కడ నక్కి నక్కి చూస్తున్నారు మీరు? ఏమే, అక్కడ 2 కొబ్బరి బండలు పడి ఉన్నాయి, తీసుకురా. అయితే దానికి మీరు అమ్మ కనపడుతుంది, అమ్మ కనపడుతుంది, అమ్మ కనపడుతుంది. తీసుకురా పో, త్వరగా తీసుకురా. ఏమంటే మీరెందుకు? మెల్లగా పో. దీంతో నేను ఒక పని చేస్తాను చూడు, నీకు బాగవుతుందిరా. ఇదిగో ఇలా కట్టాలి దీన్ని. నేను ఎలా చూశాను కానీ నాకు ఎలా కట్టాలో తెలీదు. 5 సంవత్సరాల్లో నేను కూడా ఉయ్యాలు కడుతున్నట్టు ఎన్నో కలలు కనేదాన్ని. నా జీవితంలో అయితే అది జరగలేదు. ఇక అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడో లేదో తెలీదు. ఇక నువ్వైనా నేర్చుకో, నువ్వైనా ఉయ్యాలు కట్టాలి కదా. బంగారు తల్లి, బాలా ఉయ్యాల్లో పడుకోబెట్టి బిడ్డని. ఉయ్యాలకి మేం గ్యారంటీ. బంగారు తల్లి, నీకోసం మేం కట్టిన ఉయ్యాలే ఇది. రా, అందులో పడుకొని హాయిగా ఉండు గాని. వేణు వస్తే ఏం జరుగుతుందని ఆలోచించి ఇప్పటి నుంచే దిగులు పడుకో. ఆడపిల్ల పుట్టడం నీ తప్పేం కాదుగా. అబ్బాయిలు మాత్రం ఎన్ని రోజులని జీవిస్తారు? ఇకపైన అంతా అమ్మాయిలే. వాళ్ళ అబ్బాయిల్ని చేతి గుప్పట్లో పెట్టుకుంటారు. అలా ఉండని వాళ్ళని బయట పడేస్తారు. తాగిన మత్తులో వాళ్ళు ఏదోటి చేస్తామని అంటారే గాని ఆ విధంగా వాళ్ళు ఏమీ చేయలేరు. వేణు రానివ్వు. ఎలాగో మేమందరం ఉన్నాం కదా, వేణు బిడ్డని ఏమీ చేయకుండా మనమే కాపాడుకుందాం. కోపం ఎక్కువైనప్పుడు ఎవరు అడ్డుకున్నా ఆయన ఆగరు. గట్టిగా పట్టుకుని నొక్కితే నా బిడ్డ ఏమవుతుందా అని నాకు భయంగా ఉంది. వేణుగోపాల్ రాకుండా ఉండాలన్నదే ఇప్పుడు నా కోరిక. నేను ఒక్కొక్క నిమిషం భయంతో చచ్చి చచ్చి బతుకుతున్నాను. నువ్వెక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? హాస్పిటల్కి. చేతి నొప్పి అసలు తగ్గడం లేదు. సుమేష్, బాగా నొప్పిగా ఉందారా? ఉందానా? ప్రాణం పోయినట్టుగా నొప్పెడుతుంది కొన్నిసార్లు. అది కొన్నిసార్లే కదా. బాధ మర్చిపోయే ముందు నా దగ్గర ఉంది ఇవ్వమంటావా? రమ్ము లేకపోతే బ్రాందీ. నేను అదంతా ఆపేశానన్నా. ఛే, అదంతా కాదురా, నాటు ముందు. పాతకాలం నుంచి వాడే ముందు అందరికీ బాగోదు, కానీ నీకు బాగైపోతుంది. నేను చేస్తాను. చేయి తీయడం అసలు వీలు కాదు. నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు అన్ని పనులు చేసుకోగలవురా? నీకు చేయగలరా? విరిగింది, చాపాము, వచ్చాము, వచ్చాము, చాపాము, చాపాము,
వచ్చాము. ఇప్పుడు ఎలా ఉందిరా? నొప్పి పోయిందా? నన్ను మోసం చేయకురా నువ్వు. రోజు దొంగతనం చేసేవాడు ఏదో ఒక రోజు దొరుకుతానని తెలుసు కదా, అదే ఇప్పుడు నువ్వు చూసావు. రే, నువ్వు ఈ బ్యాగ్ వేసుకోవటం ఉత్తదేనని నేను 10 నిమిషాల ముందే కనిపెట్టేశాను రా. అదెలాగా? ముందు ఈ చేయి దించుతావా? రే, భార్యాభర్తలు ఒంటరిగా ఒక రూమ్ లో ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అందులో మొదటి నియమం కిటికీలకున్న కట్టలను మూయాలి. బయట ఉన్న వాళ్ళు లోపల జరిగే పనులను చూడకూడదు. ఓహో, నువ్వు కిటికీలో చూసావా అన్నయ్య? చూసా. నీకు సిగ్గుగా లేదా అన్నయ్య? బెడ్రూమ్ లోకి తొంగి చూస్తున్నావు. రే, నేనేదో చూసినట్టు టెన్షన్ అవుతున్నావు. నువ్వు ఈ ఇరిగిపోయిన చెయ్యి చాపినప్పుడు ఇంట్రెస్ట్ గా ఉందని చూశాను. అలా చూడటం వల్లే నీ దొంగ వ్యవహారం బయటపడింది. అది ఇక్కడున్న నలుగురికి చెబితేనే నాకు మనశ్శాంతి. సతీష్ అన్నయ్య, ప్లీజ్ ఫ్లాష్ న్యూస్ చేయకు. ఫ్లాష్ చేస్తాను. వద్దన్నయ్య. చేస్తాను. వద్దన్నయ్య ప్లీజ్. చెప్తే ఇప్పుడే నన్ను గెంటేస్తారు. ఎరా, నువ్వు తన ఇంటికి వెళ్ళనో లేదు, మీరు షేర్ అడగలేదని నాకు బాగా తెలిసిపోయింది. అవును, నువ్వు చెప్పు, ఎన్ని రోజులని ఈ బ్యాగులో చేయబట్టుకుని అందరినీ మోసం చేస్తావు? నేను ఇది ఎవరితో చెప్పలేదే అనుకో, దీనివల్ల నాకేంటి లాభం? ఒక హాఫ్ కొనిస్తా అన్నయ్య. వరపిచ్చోడా, ఈ రహస్యాన్ని ఇప్పుడే చెప్పానంటే నిన్ను మెడపెట్టుకుని బయటకి ఇంటేస్తారు. అప్పుడు నీ భాగానికి నామం పెట్టేస్తారు. అది నష్టపోకూడదంటే నేను మనసు పెట్టాలి. దానికే హాఫ్ ఇస్తావు నువ్వు. పోరా అమ్మా. అన్నయ్య అన్నయ్య, మరి ఇంకేం కావాలో చెప్పు. చేతిరా, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను. అప్పటి వరకు ఒక సాక్ష్యం, ఒకే రికార్డింగ్ దీని లోపల ఉంటుంది. ఒప్పుకుంటున్నావా? సరే, ఒప్పుకుంటున్నానులే. అయితే ఇదిగో, నీ చేయి తీసి బ్యాగులో పెట్టుకో. అలా కాదన్నయ్య, ఇదిగో ఇలాగా. రే, నువ్వు చేయి బాగోయేంత వరకు డాక్టర్ని చూడకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉండొచ్చు. మిగతా వాళ్ళకి చెప్పి నమ్మించాలి కదన్నయ్య. ఊరికే అలా వెళ్ళి కొంచెం నడిచొస్తానులే. అయితే ఓకే. అరే, వెళ్ళొచ్చేటప్పుడు బోనస్ గా నువ్వు చెప్పింది తీసుకుని రా. ఏమిటి? రే, ఆఫ్రా. అది కూడా కావాలన్నయ్య? తేవాలి తేవాలి తేవాలి, లేదంటే ఈ రహస్యాన్ని కాపాడే శక్తి తగ్గిపోతుంది. తీసుకొస్తానులే. అయితే బయలుదేరి. అసలు వీడు నా తమ్ముడేనా? ఎంత తెలివిగా చేస్తున్నాడు. నేను సాయం చేయనా? ఓ, సౌదీలో బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తారా? భార్యకి నెయిల్ పాలిష్ వేయడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన అవసరం లేదు. భార్య మీద ఉన్న ప్రేమ వల్ల తనకి గోళ్లు కట్ చేయడం, బట్టలు ఉతికి పెట్టడం, చుట్టూ దువ్వి జడ వేయడం, దాన్ని మించి పేలు చూసే భర్తలు కూడా మన ఊళ్ళో ఉన్నారు. ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో మగాలంటే మాయగలని స్త్రీలు అంటూ ఉంటారు. అందులోంచి ఒక విషయం అర్థమైంది కదా, ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ భార్య విషయంలో శ్రద్ధ, వాళ్ళ విషయాల్లో ఎంతో కేర్తో చూసుకునే భర్తలే వాళ్ళకిష్టమని. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. జయ వదిన విషయమే. మనోజ్ అని వచ్చి కూతుర్ని తీసుకువెళ్ళిపోయారు. దాని గురించి జయ వదిన మళ్ళీ సమస్య చేస్తుంది. ఈ విషయాన్ని మనోజ్ బావ మనతో ఒక మాట చెప్పుంటే బాగుండేది. మన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు కదా. నేను దాని గురించి అంటలేదండి. పాప మళ్ళీ తిరిగి రావాలని జయోదిన కోపడుతుంది. కానీ మీరందులో తలదూర్చకండి. జోక్యం చేసుకోకుండా పరిష్కారం దొరికేదలా? ఏ నిర్ణయం తీసుకుంటారు? న్యాయం ఎవరి వైపు ఉంది? జయోదిన వైపా, మనోజ్ అన్నయ్య వైపా? బావ అక్క దగ్గరకొచ్చి నేను తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోతున్నాడు. దానికర్థం మనోజ్ అన్నయ్య తప్పు చేశారని కాదుగా. ఈ మాటల వల్ల మనమిద్దరం గొడవ పడుతున్నాం ఇప్పుడు. చూడు, నేను తిరిగి వెళ్ళడానికి 2 రోజులు మాత్రమే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ సమస్యలో మీరు తలదూర్చొద్దు అని. జయోదిన మనోజ్ అనే దగ్గరికి తిరిగి వెళ్ళాలి. దానికి అడ్డొచ్చేలాగా మనం ఏమీ చెయ్యొద్దు అని అంటున్నాను. ప్రామిస్ చేయండి, పాపని తిరిగి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం చేయను అని. కాదకూడదని చెప్పి ఈ 2 రోజుల సంతోషాన్ని చెడగొట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. చూడు, 48 గంటలు ఇట్టే గడిచిపోతుంది. బామ్మ, దాన్ని నచ్చేతికి వండి నేను తీసుకొస్తాను. వద్దు, నేను పట్టుకుంటాను. ప్రసవం చూసి తల్లి బిడ్డ క్షేమంగా తిరిగే వరకు చూసుకోవలసిన బాధ్యత మా పెద్దవాళ్లదే. అదంతా నాకు అలవాటే. ప్రభాకర్ జీవితం అన్యాయం అయిపోయింది. అదిగో అక్కడుందే ఆడది మీ అత్తగారు. కోపంతో ముప్పొద్దులా రగిలిపోయే ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి ఆడదాన్ని ఈ ప్రపంచంలోనే చూడలేవు.
చూసావా, బాగా చూడు, ఒక దున్నపోతు చీర కట్టుకున్నట్టుంది. ఏమిటి అంత సంతోషంగా నవ్వుతున్నారు? నేను పనిచేసే చోట ఒక దున్నపోతు గురించి చెప్తున్నాను. ఉతకడానికి వెళ్ళి ఇంతసేపు ఏం చేస్తున్నారు? బట్టలు ఆరాలి కదా అత్తయ్య. ఓ, ఇద్దరు కలిసి ఊదుతూ ఆరబెట్టారా? ఇందువల్ల ఇక్కడ ఉన్నోళ్ళు ఒప్పుకునే తీరాలి. ఎందుకు? ఆ బాలకి ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు చూడండి. బాల కూడా ఒప్పుకునే తీరాలి. ఆ అమ్మాయికి మంచి ధైర్యం. ఇంకో అమ్మాయి ఎవరన్నా అయితే ఆసుపత్రికి తీసుకెళ్లి నాకు ఆపరేషన్ చేయించండి అనేది. ఇంత బాధ భరించేది కాదు. మేము దాన్ని కావాలనే హాస్పిటల్కి తీసుకెళ్లలేదని మీరు ఊరంతా దండోరా వేసేయకండి. ఇక్కడ ఎన్ని ఇంకో చోటకెళ్ళి చెప్పే అలవాటు నాకు లేదు. 2-3 రోజుల ముందు దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని వేణు నేను అనుకున్నాం. అప్పుడు అది ఇంట్లోనే పురుడు పోసుకుంటాను, అక్కడికి రానని చెప్పింది. అంటే నా గురించి బాలకి ఇంతకు ముందే తెలుసా ఏంటి? అదేం కాదు, అది ఇంట్లో నుంచి బయటికి కదలలేదు. మేమంటే దానికి అంత ప్రేమ, అంతే ప్రేమ దాని మీద కూడా మాకుంది. కొన్ని సమయాల్లో ఆవిడ ప్రేమ చూసారంటే మీరైతే కళ్ళు తిరిగి పడిపోతారు. అంత ప్రేమ ఉంది మా అత్తయ్యకి. ప్రేమ చూపించి చూపించి చంపుతారంటారు కదా, ఆ విధంగానే మా ఇంట్లో జరుగుతుంది. ఇక్కడున్న మా అత్తయ్య ఉందే, ఈవిడే ప్రేమైన హోల్సేల్. అది నాకు తెలుసు కదా. ఇక్కడున్న వాళ్ళందరూ ప్రేమ చూపించారు కాబట్టే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా బాల ఇక్కడే ఉండిపోయింది. అంతే కదా అత్తయ్య? నాకు బాలా కన్న కూతురు లాంటిది. నిన్న రాత్రి దానికి నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్దామని ఎంతో బ్రతిమిలాడాను. తీసుకువెళ్ళడానికి బోటిని కూడా రెడీ చేసింది మా అత్తయ్య. అవునా? కానీ బాల ఒప్పుకుంటేనేగా. అందుకే నేను చెప్పాను బాలకి చాలా ధైర్యం అని. ఆ ధైర్యానికి మీరు చూపిస్తే బాగుంటుంది. పెద్ద కోడలకి అణకు ఉండదా? ఇప్పుడే అణిగిపడేలా చెయ్యి, లేదంటే మా నూరు లక్ష్మి అమ్మకి జరిగినట్టే నీకు జరుగుద్ది. ఏం లక్ష్మికి ఏమైంది? పెద్ద కోడలతో గొడవ పడింది. పాయసం కలిపే గరిటి తీసి కోడలు తన తల మీద ఒక్కటిచ్చింది. ఆవిడిప్పుడు పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో ఉంది. పాప పెద్దగా ఏడవడం లేదు, అదృష్టవంతురాలువే. తర్వాత బాల, కాంపు చేసిన బామ్మ మన అత్తయ్యకి పెట్టిన పేరేంటో తెలుసా? శారీ కట్టిన బ్రహ్మ రాక్షసి. మిలిటరీ వాళ్ళలాగా వాళ్ళకెప్పుడు వాళ్ళ కథలు చెప్పడానికి టైం సరిపోతుంది. ఎలాగో ఇలాంటి ఆవిడ దొరకడం మంచిదైంది. లేదంటేనా అత్తయ్య మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని తిట్టి మరీ చంపేసేది. బంగారు తల్లి, ఏమైందమ్మా? గుండెల మీద చేయి పెట్టుకున్నావు? గుండెలు ఆగుతుందంటే బిడ్డకి ఆకలేస్తుందని అర్థం. కానీ బిడ్డ అయితే ఏడవనే లేదు కదా. అయ్యో, బిడ్డ ఏడవలసిన అవసరం లేదమ్మా. బిడ్డ నిద్రపోయి లేచిన తర్వాత గుండె పట్టుకుని పాలు తానుగా ఇవ్వాలి. బిడ్డ అప్పుడే క్షేమంగా ఉంటది. ముఖ్యంగా ఆడపిల్ల అయినందువల్ల జీవితం అంతా అమ్మకు తోడుగా ఉంటది. నేను ఒక శుభవార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఫోన్ ఏమో రిపేర్ అయింది. అంతేకాకుండా ఇలాంటి సంతోషమైన విషయాన్ని ఒక బాధ్యత కలిగిన వాడు వచ్చి చెబితేనే కదా బాగుంటుంది. తర్వాత బాల కన్నదే ఆడపిల్ల. నెక్కరా, మీ అక్కయ్య ప్రసవించిందని ఇప్పుడు చెప్తున్నాను. ఓ, ఇక్కడేగా ఉన్నాను. కానీ నీ ముఖంలో ఆ సంతోషమే లేదే. లేదా నీ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్ మీ నాన్నలాగనా? ముఖంలో చూపించవా? బాల నా అక్క అన్న విషయాన్ని మర్చిపోయాను. ఎలా ఎలా? ఇంకోసారి చెప్పు. నా స్టేటస్ కి ఈక్వల్ గా ఉన్న వాళ్ళతోనే నేను ఇప్పుడు ఉంటున్నాను. ఓ, అయితే ఎందుకురా స్టేటస్ తక్కువ ఉన్న ఇంటికి మీ అక్కనిచ్చారు? నేను కాదు, నానే పెళ్లి చూపులు పెళ్లి అంతా చేసింది. చెప్పాలనుకున్నదంతా ఆయనతో చెప్పేయండి. పిల్లగాడు మంచి వీళ్ళే ఉన్నట్టు ఉన్నాడా? బాలకి ఎప్పుడు డెలివరీ అయింది? కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రోజుకు 3వ రోజు.